గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభావందనాలు. చూసుకున్నట్లయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో చాలామంది కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అసలు శ్రమ లేని ఇల్లు అనేది లేదు. మరి శ్రమలు పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థనని. ఎందుకంటే ఇంటికి ఒక సమస్య ఉంటుంది, సమస్య లేని ఇల్లు అనేది లేదు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మోషే చూడండి, ధర్మశాస్త్రం రచించాడు. అతడెవరు? మోషే లేవి వంశస్థుడు. ఇశ్రాయేలు జనాంగంతో కష్టాలు, అటు దేవునితో 40 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుని 40 సంవత్సరాల వయసులో పిలువబడ్డాడు. 40 సంవత్సరాలు దేవునితో ట్రైనింగ్ తీసుకుని 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని కానాను టు ఈజిప్ట్ నడిపించాడు. మధ్యలో ఎన్ని శ్రమలు వస్తాయి? చాలా శ్రమలు వస్తాయి. విశ్వాసుల చేత ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వాటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? లూకాసు 17:6 మీకు ఆవగింజ విశ్వాసం ఉంటే కమ్మల చెట్టును ఆ సముద్రం నాటబడడం అంటే నాటబడుతుంది. సో మనం లిటిల్ ఫెయిత్ చూడండి. సైంటిస్ట్ చార్లెస్ బాబేజ్ క్రీస్తు పాదాల చింత కింద ఉండి ఆవగింజ విశ్వాసం చేత ప్రార్థన చేసి కంప్యూటర్ కనుక్కున్నాడు. థామస్ అల్వా ఎడిసన్ అతడు చెవిటివాడు, చెవులు వినవాడు, స్కూల్ డిజైన్ చేస్తాడు. వాళ్ళ అమ్మతోటి మీ బాబు చెవులు వినొస్తలేవు, ఇంటికి తీసుకెళ్ళాలంటే అతడు ప్రార్థన చేసి బల్బు ఫార్మ్ అనుకున్నాడు. అది లిటిల్ ఫేస్, ఆవగింజ విశ్వాసం. టెలిఫోన్ అనుకున్న గ్రహాం బెల్ క్రీస్తు పాదాల్చింది ఉపవాసం ఉండి అనేక రాత్రులు పగలు ప్రార్థన చేసి కనుగొన్నాడు. మోసే చూడండి, 40 రాత్రులు 40 పగళ్ళు సినాయి పర్వతం, ప్రస్తుతం ఉన్న సౌదీ దేశంలో ఇప్పటికీ అక్కడ నల్లగా ఉంటుంది. ఎందుకంటే దేవుని సన్నిధి వచ్చినప్పుడు అక్కడ రాతి పలకల మీద రాస్తాడు. ఆ 10 ఆజ్ఞలు ఇప్పటికీ క్రైస్తవులు, యూదులు, ముస్లిమ్స్ పాటిస్తున్నారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం అందరూ ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిలీజియన్స్. ఎందుకంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిండు, చేసిండు. ఈ సైంటిస్టులు అందరూ అంతే. స్టెథోస్కోప్ అనుకున్న గెలీలియో, రైట్ సహోదరులు పక్షి ఎగరడాన్ని చూసి ప్రార్థన చేసి ఫ్లైట్ కనుక్కున్నారు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలి అంటే ఓపికతో, ఉపవాసంతో అనేక రాత్రి మగలు ప్రార్థన చేస్తూ మన 10% సమయాన్ని ఇవ్వాలి. డైలీ 24 అవర్స్ కదా, 2 hours 40 minutes. మళ్ళీ ఎలా ఉండాలి? ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. లిటిల్ ఫెయిత్, మస్టర్డ్ సీడ్ ఎంత ఉంటుంది? ఆవగింజ అంత చిన్నగా ఉంటుంది. సో మన పరిస్థితులు మారాలంటే మోషే చూడండి, ఇశ్రాయేలు జనాంగాన్ని కానాను నడిపించడానికి 40 సంవత్సరాలు ఓపికతో నడిపించిండు. యోబు చూడండి, సమస్తం కోల్పోయినప్పుడు ప్రస్తుతం ఉన్న మస్కట్ అనే దేశం రాజధాని ఒమాన్ పక్కన ఉంటుంది, సలాలా అనే ప్రాంతంలో ఇప్పటికి యోబు సమాధి ఉంది. యోబు ఏం చేసిండు? ఓపికతో ప్రార్థన చేసిండు, రెండింతల ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి యెహోవాను ఆశ్రయించక నరులను ఆశ్రయించేవాడు ఎడారిలో ఉండే 6 వృక్షాన్ని పోలి ఉన్నాడు, ఇర్మియా ప్రవక్త చెప్తాడు. కాబట్టి మీకున్న కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఎలాంటివైనా కానీ ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. విలియం కేరీ చూడండి, కలకత్తాలో సతీసహగమనం అంటే భర్త చనిపోతే భర్తతో పాటు స్త్రీని కూడా ఆ కాట్లో పెట్టి చంపేసుడే. కానీ విలియం కేరీ వచ్చినప్పుడు అది చూసి ఎంతో జాలి, కరుణతో ఆ శాసనం మారడానికి అనేక రాత్రులు, అనేక పగళ్ళు ప్రార్థన చేసి ఏం చేసిండు? ఆ సతీ సహగమనాన్ని తీసేసిండు ప్రార్థన ద్వారానే. లిటిల్ ఫెయిత్. యోనా చూడండి, చేపకడుపుని ఏం చేసిండు? ప్రార్థన చేసి చేపకడుపు నుంచి బయటకు వచ్చిండు. కాబట్టి మీకున్న శ్రమలు, అప్పుల సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఇలా సమస్యలు రాసుకుంటూ పోతే 100-200 సమస్యలు ఉంటాయి. ఏ సమస్య నేను పోవాలంటే ఉపవాస ప్రార్థన, రాత్రి మగళ్ళు ప్రార్థన. దానిలో ఏం చేసిండు? 3 ప్రార్థన చేస్తేనే సింహపు నోటిని మూసేసిండు. అంటే ప్రార్థనలో పవర్. శత్రుగబిద్నెగో మోషే అగ్ని బలాన్ని చేసారు. హెబ్రీ 11 అదేం చదవండి, అది విశ్వాసం వీరుల పట్టిక. ఎందుకంటే ఆదాము హవ్వ నుంచి, కయీను నుంచి, ఏబేల్ నుంచి యేసుక్రీస్తు వరకు ఉంటుంది. కాబట్టి క్రైస్తవాత్మ జీవితం మనం ఫలించాలంటే క్రీస్తును ధరించుకోవాలి, ప్రార్థన ఉండాలి. మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడు మీకు ఇవ్వను, ప్రభువా నాకు అబ్రహాం లాంటి విశ్వాసాన్ని ఇవ్వండి, మోషే లాంటి సాత్వికాన్ని ఇవ్వండి,
యోబు లాంటి యథార్థతను దయచేయండి. ఇంకా పౌలు లాంటి విధేయతను దయచేయండి. శద్రక్ అబేద్నెగో మోషకు లాంటి విశ్వాసం దయచేయండి. దానియేలు లాంటి విధేయత దయచేయండి. ఏలియా లాంటి ప్రార్థన నేర్పించండి. ఇవి అడగాలి. ఆటోమేటిక్గా మనం ఈ క్రైస్తవ జీవితంలో ఫలిస్తాం. ఎలాంటి శ్రమనే రాని, అగ్ని లాంటి శ్రమలు రాని, దేవుడు శద్రక్ అబేద్నెగో మోషకు తోడుకుంటాడు. నా ఆత్మీయ జీవితంలో నేను క్రీస్తుని అంగీకరించిన తర్వాత అనేక రాత్రులు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తే అట్లా ఆశీర్వాదాలు రావాలి కదా, కానీ దేవుడు కష్టాలు పెడుతున్నాడు. సాతాను దుష్ట అపవాది కష్టాలు పెడుతున్నాడు. అయినా కానీ ఆ కష్టాల్లో తోడుకుంటూ దేవుడు నాకు ఇరుకుల్లో విశాలత కలగజేసే దేవుడు. ఎన్ని శ్రమలు రాని, ఇబ్బందులను రాని శద్రక్ అబేద్నెగో మోషకు లోబడ్డరా? రాయికి మొక్కలేదు. దానియేలు సింహగుహలో వేసినా కానీ యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎజ్రా, నెహెమ్యా, టోబియా అనే వ్యక్తి ఎదిరించినా కానీ వాళ్ళ బెదిరింపులకు భయపడలేదు. కాబట్టి క్రైస్తవ ఆత్మ జీవితంలో మనకు అగ్ని లాంటి శ్రమలు రాని, విశ్వాసం చేత దేవుని చూస్తూ పేతురు ఏం చేస్తాడు? క్రీస్తు ఉంచినప్పుడు నిలబడి నడుస్తాడు. అంటే దేనికి సాదృశ్యం? క్రీస్తు DNA ఉండాలి మనలో. క్రీస్తు ఎక్కడ పుట్టిండు? పశువుల పక్కల పుట్టిండు. పుట్టి పెరిగింది సాధారణ యోసేపు కుటుంబం. పనిచేసింది కార్పెంటర్ పని. మరి క్రూసిఫికేషన్ అంటే సిలువ వేయబడేది ఎక్కడ? కొండపైన. ఇది చూసిరా, 4 ప్లేసెస్: బర్త్ ప్లేస్, పెరిగిన స్థలం, పనిచేసిన స్థలం, క్రూసిఫికేషన్. ఇవన్నీ మురికి స్థలాలే. కానీ ఇప్పుడు ఆ యేసయ్య చేసిన సువార్తను సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ధనవంతులు, సైంటిస్టులు వీళ్ళంతా చదివేది యేసయ్య ఇచ్చిన 4 గాస్పెల్స్, 4 సువార్తలు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. నా ఆత్మీయ జీవితంలో చాలా అగ్ని లాంటి శ్రమలు ఉండే. 4 వైపుల గాలి సుడిగాలు ఎట్లుంటుందో అలాంటి శ్రమలు. రాత్రి భాగాలు ప్రార్థన చేసి ఆ శ్రమలన్నీ జయించి ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శాస్త్రవేత్తలు కానీ, నాసా సైంటిస్టులు, ప్రపంచంలో ధనవంతులు వీళ్ళంతా ఎలా అయ్యారు? క్రీస్తు పాదాల చింత కింద నుండి ప్రార్థన చేసి విశ్వాసం చేతనే, పాజిటివ్ థింకింగ్ అంటే మంచి ఆలోచన ద్వారానే ముందుకెళ్ళారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీరు కూడా ఫలించండి 30 times, 60 times, 100 times. ఈ మెసేజ్ ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.